వాడు. అలాగే తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుమని అపోస్తలుడైన పౌలు నిత్య జీవాన్ని చేపట్టే వరముగా ఉంటాం. దాని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటూ ఎప్పుడైతే అంతకుముందు జీవితంలో మనము చీకటి సంబంధమైనటువంటి చీకటిలో మనం జీవిస్తున్నాము. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా ఉంటున్నామో మంచి సాక్ష్య జీవితం కలగాలి. లోకములో మీకు శ్రమ దేవుని బిడ్డలకు, కానీ ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి మన ప్రభు కల్వరి శిలువలో కూడా లోకమును, శరీరమును, సాతానును జయించాడు. ఆయన బిడ్డలమైన మనము నిశ్చయముగా ఆ యొక్క జయాన్ని మనము పొందుకుంటాము. ఆయన దయచేసే దేవుడు. కాబట్టి ఈ లోకములో మనం జీవిస్తూ కూడా మనము ఈ లోక మాలిన్యం అంటకుండా దేవుని బిడ్డల సహవాసములో మనము అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, ప్రార్థించుట ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెక్కక ఉన్నట్లయితే ఆ సాతాను శక్తులు దూరపరచబడతాయి. మనము దేవుని కుటుంబములో ఆయన చేతిలో ఆయన రెక్కల చోటన మనము ఉంటామన్నమాట. కాబట్టి మనం ఈ లోకంలో ఎలా జీవించాలి? శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా కానీ ఆయన యొక్క బిడలంగా మనము సంతోషముగా జీవించే వారముగా ఉంటాము. లోకాన్ని జయించాను, మీరు కూడా లోకమును జయించేవారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే మీరు జయ జీవితంగా ఉంటారో మీరు నా బిడ్డలోని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఆదికాండము 14వ అధ్యాయంలో జయములు అనుగ్రహించే దేవుడు. ఆదికాండము 14 వచ్చిన భాగంలో ఇక్కడ విశ్వాసులకు తండ్రి యొక్క అబ్రహాము కూడా చెరపట్టబడిన తన సహోదరుని కుమారుడు లోతును విడిపించే నిమిత్తం యుద్ధము చేశాడు. తన ఎంట పుట్టి అలవర్చబడిన 318 మందితో వెళ్ళి 4 రాజులను తరిమి కొట్టి జయం పొందాడు. అది దేవుని సహాయం అన్నమాట. ఇక్కడ తన సహోదరుడు కుమారుడు లోతుని 4 రాజులు యుద్ధంలో వాడిని యుద్ధం చేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క అబ్రహాం ఏం చేస్తాడంటే తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందితో మనుషులతోటి వెళ్ళి ఆ 4 రాజులను జయించి యుద్ధంలో జయం పొందాడు అనమాట. అంటే ఆ జయం ఎవరు? దేవుడు ఆ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. యుద్ధము యెహోవాదే. ఆయన కానీ మనం ఆశ్రయించినట్లయితే ఆ జయాన్ని కలుగజేసేవాడు దేవుడు. అలాగే ఏలియా కర్మేలు పర్వతం మందు 450 మంది బయలు ప్రవక్తలతో పోటీ పడింది యెహోవాయే దేవుడని ఆయన నిరూపించాడు. ఆ ఏలియా కూడా ఆ కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలలో వాళ్ళు 450 మంది అంట. ఒక్కడే ఏలియా కూడా నీ దేవుడే నిజమైన దేవుడని ఆయన నిరూపించాడు. అంతేకాదు కానీ తన స్వహస్తములతో వారిని అందరినీ కూడా హతమార్చాడు. వీరందరూ కూడా జయం పొందినటువంటి పరిశుద్ధులు. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో. వాళ్ళు పరిశుద్ధంగా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలో వాళ్ళు పాటిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, సహవాసంలో ఉంటున్నారు. కాబట్టి జయాలు దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తున్నాడు. అలాగే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో ఇక్కడ అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి మనము స్తోత్రం చేసేవారంగా ఉండాలి. దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాలి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఆశ్రమనై ఉన్నాడు. దేవుడు యుద్ధశూరుడు. ఆ యుద్ధాలను మన చేత జరిపించే యుద్ధశూరుడు. జయాలను మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి ఈ దినమున మనము ఖడ్గము ధరించుకోవాలి. దేవుని వాక్యం అనే ఖడ్గము ధరించుకోవాలి. ఆత్మ ఖడ్గము, ప్రార్థనా ఖడ్గము, స్తుతి ఖడ్గం అనే వాటిని మనము దేవుని సహాయముతో ఈ దినమున మనము ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిగా ఖడ్గమును ధరించుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచన భాగములో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని
దేవుని ఎద్దట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. కాబట్టి మా యుద్ధోపకరణములంట శరీరానికి సంబంధించినవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. కాబట్టి రాజులు తన సైనికులకు యుద్ధాన్ని పంపేటప్పుడు ఏం చేస్తారు? ఎలాగని యుద్ధములో గెలవాలి, సైనికులు రాజ్యాన్ని గెలవాలని వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి యుద్ధోపకరణాలు ధరింపజేస్తారు. ఎట్లా? డాలు, కత్తి, శిరస్త్రాణము అవన్నీ తగలకుండా అవన్నీ యుద్ధంలో వాళ్ళకి ధరింపజేసి యుద్ధానికి పంపుతాడు. అలాగే మన ప్రభు సాతాన్ని జయించడానికి మనకు సర్వాంగ కవచమును ధరింపజేస్తున్నాడు. ఎఫెసీ 6:14, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 17 వచ్చిన భాగములు ఇక్కడ. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి ఉండుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తి గలవారగుదురు. ఈ అన్నమాట మనం ఏం చేయాలంటే ఆ యొక్క యుద్ధోపకరణములు మన నడుములకు ఏం చేయాలంటే సత్యమును దట్టి కట్టుకోవాలంట, నీతి అయిన మైమరుపు తొడుక్కోవాలి, పాదములకు సువార్త సమాధాన సువార్త వలన సిద్ధ మనసును మనము జోడనేది మనము తొడుగుకోవాలి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకోవాలంట, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. కాబట్టి మనం రక్షణ, మన శిరస్త్రాణ మొట్టమొదటి కారణం ఏంటి? రక్షణ. మనము 2 వీలర్ మీద వెళ్తున్నాం అనుకో, మనకు ఏముంటుంది? హెల్మెట్ ఉంటుంది, రక్షణ అన్నమాట. అది కింద పడ్డ తలకు ఎక్కువ తల తగిలే ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఈ లోకంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క శిరస్త్రాణము హెల్మెట్ పెట్టుకుంటాము. అలాగే మనం రక్షణ అనే శిరస్త్రాణాలు మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ఇలా 6 రకముల ఆయుధాలను మనము కలిగి ఉన్నాము. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, రక్షణ అనే శిరస్త్రాణము, సిద్ధ మనసును జోడు, విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును శత్రువుల మీద దాడి చేసి లయపరుస్తుంది కాబట్టి, శక్తి కలదు. కాబట్టి దావీదు ఏం చేశాడంటే గొల్యాతున ఖడ్గం తీసి చంపేశాడు. వడిసెల రాయి తిప్పి గిరాగిర తిప్పి కొట్టి ఆ చిన్నవాడైన దావీదు అతను గొల్యాతు మీద కూర్చొని ఖడ్గముతోటి చంపివేశాడు. అలాగే దేవుడు శూర కార్యములు తన బిడ్డల ద్వారా చేయగలడు. కాబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచ్చిన భాగంలో కూడా 4వ అధ్యాయము 7వ వచనములో, కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ మన హృదయాల్లో మనం భద్రపరుచుకున్నప్పుడు మనము సాతానుని జయించగలము. ఎల్లవేళలా మనం ప్రార్థిస్తూ బైబిల్ చదువుకుంటూ దేవుని బిడ్డలుగా మనం ఉంటే ఈ లోకము మనల్ని ఏం చేయలేదు, ఆ సాతాను శక్తులు కూడా మనల్ని ఏం చేయలేదు. ఇంకా ధైర్యం వస్తుంది. దేవుని కలిగిన బిడ్డలు ఐశ్వర్యవంతులంట, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయన ఎందున్నది. ఈ లోకములో మన తల్లిదండ్రులు, మన భర్తలు, మన బిడ్డలు ఏమి సంపాదించకపోయినా కానీ మనకేమున్నది? దేవుని కలిగి ఉన్నాము. ఆయన నీ యొక్క ప్రతి ఆశను కూడా ఆయన నీ అవసరతలు ఆయన తీర్చే దేవుడు. కాబట్టి నేను ఎవరైనా ఆ నిరాశ్రయముకు చూచినట్లు వదిలిపెట్టినట్లయితే, దేవుని వైపు చూచినట్లయితే దేవుడే నిన్ను ఆదుకుంటాడు. ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని మనకు, మన కుటుంబాలకు కూడా ఉంటాయి. అలాగే కీర్తనలు 144:1 కూడా, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అంటే ప్రభు మనకు ఆశ్రయమై దుర్గమై ఉన్నాడు. కాబట్టి ఆయన మనం స్తుతించాలి, సన్నతించాలి. ఆయన అంట, ప్రభు అంట, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. అంటే ప్రభు మనకు కావలసిన యుద్ధము చేయ శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఎలా ఉండాలి? వాటికే ఖడ్గాన్ని ధరించుకోవాలి, తర్వాత రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోవాలి.
కాబట్టి ప్రతిదీ కూడా ఆయనకు మనం ఏ విధంగా ఈ లోకములో సాతానుతో యుద్ధం చేయాలంటే మన ప్రార్థన విసుకొక ఎడతెగక ఇక్కడున్న చూడు ఎఫెసీ పత్రికలో కూడా ఎలా ఉండాలంటే మనము ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఇతరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మనం మెలకుగా ఉంటాము, దేవుని ఆశీర్వాదాలు కూడా మనకు వస్తాయి. అలాగే దెస్సలోనిక మొదటి పత్రిక 5:23 మొదటి దెస్సలోనిక పత్రిక 5:23 భాగములో సమాధాన కర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువుని యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కాబట్టి మనము ఆ యొక్క దేవుని వాక్యాన్ని మన సమాధానకర్తకు దేవుడు మనల్ని సంపూర్ణ పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మన ఆత్మను జీవమును శరీరమును ప్రభు రాకడ వరకు మనము నిందారహితముగా మనము నిష్కపటముగా ఉండి జీవిస్తూ పరిశుద్ధులుగా జీవిస్తూ ఉండాలి. రెండవ పాయింట్గా దేవుని వాక్యమును ఖడ్గము, దేవుని వాక్యమును ఖడ్గము ధరించుకోవాలి. హెబ్రీ పత్రిక 4:12 హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసావా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై అంట, రెండంచులు గల ఖడ్గం అంటది. అది చెప్పేవాళ్ళు చెప్తున్నారు వింటున్నారనే కాదు, కానీ రెండంతలు పిడి లేనిదనమాట. మీకు చెప్పే వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి అది ప్రాణాత్మలను మూలుగులను విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధిస్తున్నది. కాబట్టి వినేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ ఆ యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. చెప్పి వెళ్ళిపోవటము కాదు, మీరు విని వదిలిపెట్టిపోవటం కాదు, కానీ ఒక దినం వస్తుంది ఆ సమయంలో మనం ఏ విధంగా ఉన్నాం మనం లెక్క చెప్పవలసి ఉన్నది. కాబట్టి మనం వాక్యానికి లోబడాలి. వాక్యము విని సాక్షులుగా ఇతరులకు మనము చెప్పేవారంగా ఉండాలి. దేవుని వాక్యము రెండంచులు వాడిగల ఖడ్గము కాబట్టి అందువలన అది కుడివైపు నుండి వచ్చినను ఎడమ వైపు నుండి వచ్చినను శత్రువుల మీద దాడి చేస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. అలాగే యెషయా గ్రంథము 54:17 యెషయా గ్రంథము 54:17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. అపవాది క్రియలు లయపరచడానికి దేవుడు ఏం చేశాడు? శరీరధారి అయ్యాడంట. దేవుని నోట నుండి వచ్చే మాటలను దేవుని వాక్యమని చెబుతుంది. ఇక్కడ యోహాను సువార్త 1:1 కూడా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుని నోట్ల నుంచి ప్రతి మాట కూడా వాక్యం అన్నమాట. ఆ ఆది యందు వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి మనం ఆ వాక్యానికి లోబడాలి. ప్రతి సేవకుడు చెప్పే మాట మనం వినాలి. అందరూ మారు మనసు పొందండి, రక్షణ పొందండి, నరకాగ్ని నుండి తప్పించబడి ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరమనే కదా చెబుతుంది. మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టండి, నవీన స్వభావాన్ని ధరించుకోమని చెప్తున్నారు. కాబట్టి మన వాక్యాన్ని విని వాక్యానికి బద్దులమై మనం జీవించే వారముగా మనం ఉండాలి. అలాగే మనం ఈ లోకములో జీవిస్తూ దేవుని వాక్యమును మన హృదయంలో కలిగి ఉంటే సాతానుడు దుష్టుడు మనల్ని ఏమి చేయలేడు, పారిపోతాడు. అలాగే మూడవ పాయింట్గా ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాలి. ఎఫెసీ 6:17 ఎఫెసీ పత్రిక 6:17
మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనము చేయవలసిన యుద్ధం ఏంటంటే శరీరానుసారమైనది కాదు, కానీ నరులతోనూ రక్త మాంసములు గల వారితో చేసే యుద్ధము కాదు. కాబట్టి ఈ పోరాటం ముందు లోకానుసారమైన ఆయుధములు లేవు, ఇవి ఆత్మ సంబంధమైన పోరాటము కనుక ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. శరీరాలతో ముఖాముఖి వాళ్ళతోటి యుద్ధం చేయటం కాదు, కానీ మనం ఆత్మ సంబంధమైన పోరాటము. ఒకవేళ మనము బయటికి నటిస్తున్నామేమో, పైకి భక్తి గల వారంగా ఉంటూ ఆయన శక్తిని ఆశ్రయించిన వారముగా మన కోరికలు, మన మాటలు, మన చేత మనదంతా కూడా ఒక నటనలాగా జీవిస్తున్నామేమో. అలా కాకుండా ఆత్మతో మనం పోరాడాల్సి ఉన్నది కాబట్టి మనం ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో ఆయన బిడ్డల మనం ఆయన కుటుంబంలో ఆయన వారసులుగా ఉంటాం. కాబట్టి ఈ పోరాటము చేయాలంటే మనము దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి. అలాగే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనములో చూసినట్లయితే, జకర్యా గ్రంథం 778 పేజీ, 778. జకర్యా 4వ అధ్యాయము 6-7 వచన భాగములో, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. ఇక్కడ శక్తి చేత కాదు కానీ బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తూ కొన్నిటిని విసర్జించాలి. ఏంటి అంటే ఆత్మకు విరోధముగా పోరాడు దురాశలతో మనము ఆయన విసర్జించాలి. అంటే ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచ్ఛలు. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరంధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడవలని ఎరుగుదము. కాబట్టి మన ప్రాచీన యొక్క పాపాలను మనము పాప శరీరము నిరంధకమగునట్లు ఆ ప్రాచీన స్వభావమును సిలువ వేయబడాలి, తీసివేసుకోవాలి. అలాగే అంధకార క్రియలను విసర్జించాలి. రోమా 13:12 కూడా అంధకార 13-12 వచనములో రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. ఇహలోక సంబంధమైనటువంటి ఆ యొక్క దురాశలన్నిటిని కూడా తీసివేసుకోవాలి. అలాగే తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో కూడా 198 పేజీ. తీతు పత్రిక 2వ అధ్యాయము 2:12. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడిట్లనెను, కేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగులను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. కాబట్టి ఈ తిండిపోతులు ఇవన్నీ దేనికంటే ఎక్కువ మనం ప్రేమించకూడదు. దేవునిని మనం ఎల్లప్పుడూ స్తుతించే వారముగా దురాశలు ఆశపడకూడదు. తినడంలో, త్రాగటంలో, సుఖించటంలో మనము ఈ లోకంలో ఆశపడకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మకు విరోధంగా పోరాడే దురాశలు తీసివేసుకోవాలి. అలాగే ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచ్ఛలను తీసివేసుకోవాలి. అంధకార క్రియలను విసర్జించాలి. మనలో రహస్య కార్యాలు, పైకి మనం బాగుంటున్నాం కానీ మనలో ఉన్న రహస్యాలు, భర్తకు తెలియకుండా భార్య, పిల్లలకు తెలియకుండా మనం ఏంటంటే మన ఆలోచనలు ఇంకా రహస్యముగా మనం జరిగిస్తుంటాము. ఆ రహస్య కార్యాలు, శరీరేచ్ఛలు, ఇహలోక సంబంధమైన దురాశలు, ఇలాంటి ప్రాచీన స్వభావాలను మనం తీసివేసుకోవాలి. ఏమి ధరించుకోవాలంటే క్రీస్తును మనము ధరించుకోవాలి. అలాగే క్రీస్తును ధరించుకోవాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి
మనలో ప్రాచీన స్వభావం తీసుకొని నూతన స్వభావమును క్రీస్తును ధరించుకునే వారముగా ఉండాలి. అలాగే నవీన స్వభావము కొలస్సీ 3:10 కొలస్సీ పత్రిక కొలస్సీ 3:10 ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకోవాలంట. అలాగే అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవాలంట, ప్రేమను ధరించుకోవాలంట. 3:14 కూడా కొలస్సీ 3:14 కూడా ఏమి ధరించుకోవాలని రాయబడి అంటే వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. కాబట్టి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గుర్చిన గానము చేయిస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అలాగే ఇక్కడ వ్రాయబడి సంగీతములతోటి మన ఉదయకాలములో లేచి పాటల దేవుణ్ణి మహిమపరుస్తున్నాము. అలాగే ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకరు వాక్యాన్ని వింటున్నాము, బోధించేవారు ఉన్నారు. అలాగే ఒకరికొకళ్ళు సాక్ష్యాలు చెప్పుకుంటూ దేవుని యొక్క కృపా సహితముగా ఆ యొక్క వాక్యాన్ని మన హృదయాలలో మనము ఉంచుకున్నట్లయితే, సమృద్ధిగా మనము ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉండినట్లయితే ఆయన యొక్క సమాధానము శాంతి మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ప్రార్థన ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఆత్మ ఖడ్గమును ధరించుకున్న పౌలు అంటున్నాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 6:4 కూడా మేము ప్రార్థన యందును వాక్య పరిచయం యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. దేవుని వాక్యం ఎత్తుపెట్టుకోవాలంట. అంతేకాక ఆసక్తిగా ప్రార్థించినట్లయితే అనేక విజయాలు కూడా దేవుడు మనకు దయచేసే దేవుడు ఉన్నాడు. యోహాను వార్త 15:7 కూడా నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి దేవుని విశ్వసించి అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం నమ్మకంగా ప్రార్థిస్తామో సమస్తమును ఆయన యందు నిలిచి ఉంటే మనం ఏది అడిగినా కానీ ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలీయులంట నిర్గమాకాండం 17:9-11 భాగంలో ఇశ్రాయేలీయులంట అమాలేకీయులతో యుద్ధం జరుగుతుండగా మోషే దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం ముందు నిలిచినప్పుడు మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు జయం కలుగుతుంది. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. కాబట్టి యుద్ధము చేయబడిన సైనికుల చేతులు లేదు, కానీ కొండ శిఖరమున చేతులను ఆకాశం వైపు ఎత్తి నిలవబడిన మోషే చేతిలో ఉన్నది. దేవుడు ఇశ్రాయేల్ పక్షాన ఉన్నాడు కాబట్టి మోషాన్ని విజయ పదములోనికి నడిపిస్తున్నాడు. అలాగే 5వ పాయింట్గా స్తుతి ఖడ్గము. కీర్తన 149:6-9 ఇక్కడ ఎవరి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి వారి చేతిలో రెండంతు గల ఖడ్గమున్నది. మనం ఎప్పుడు మన నోటుతోటి దేవుని స్తుతిస్తూ ఆరాధించే బిడ్డలంగా ఉంటే అప్పుడు మనకు ఆయన యొక్క చేతిలో ఉంటాము. రెండంచులు గల ఖడ్గము వాళ్ళకు ఉంటుందంట. అలాగే దేవుని స్తుతించుతూ యుద్ధమునకు వెళ్ళి జయము పొందిన రాజు పేరు యెహోషాపాతు అంట. అక్కడ యుద్ధము జరుగుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే యెహోవాని స్తుతించడానికంట గాయకులు ఏర్పరుస్తాడు. ఒక రాజు యుద్ధానికి వెళ్ళాలంటే వెళ్ళిపోతాడు కదా సైనికులతోటి. కానీ యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని స్తుతించడానికి గాయకులను ఏర్పరిచాడు. వాడు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందు నడుచుకుంటూ యెహోవా కృప నిరంతరముండును అని ఆయన స్తుతిస్తూ స్తోత్రము చేయుటకు వారిని నియమించాడంట. కొందరిని వారు పోరాటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను
మోయాబీల మీదను షేరు మన్యవాసుల మీదను మోటు గంటను పెట్టిన గనుక వారు హతులయ్యారు. ఈయన యుద్ధము దేవుని మీద ఆధారపడ్డాడు, స్తుతిస్తున్నారు కాబట్టి దేవుడు ఆ బిడ్డకు విజయం అనుగ్రహించాడు. అలాగే ఎరుకో గోడలు కూడా దేవుడు పడద్రోయ నిమిత్తము యాజకుల బోరలు ఊదవలను, ప్రజల కేకలు వేయవలను దేవుడు సెలవిచ్చాడు. ఆ ఎరుకో గోడలు పడిపోవాలంటే యుద్ధాలు కాదు, కానీ మీరేం చేయాలి, మేము బోరలు పట్టుకోవాలి, కేకలు వేయాలని దేవుడు సెలవిచ్చినప్పుడు స్తుతి కేకను బట్టి ఆ ప్రాకారము కూలిపోయింది. మీరు ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉన్నారో అంతగా బలము పొందుతారు. మనం ఎప్పుడు ప్రార్థనలు ఎంతకాలము చేస్తామో, ఎంతసేపు మనం స్తుతిస్తామో అంత బలము పొందుకునే వారముగా ఉంటామని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నది. అలాగే కీర్తనల 8:2 కూడా శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు తంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలములని ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆ స్తుతుల మూలమునంతా ఒక దుర్గాన్ని కాబట్టి మనం ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రభును స్తుతించుకోవడానికి మన నోటిని మనము వాడాలి. ఈ నోటితోనే దేవుని స్తుతిస్తున్నాము, ఈ నోటితోనే అగాధలు జగడాలు ఆడుతున్నాము, బూతులు తిడుతున్నాము. కాబట్టి దేవుని దగ్గరకు అవన్నీ చేరవు అన్నమాట. దేవుని బిడ్డల పరిశుద్ధులే ఆ యొక్క దేవుని మాటకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడిన బిడ్డల మాటలే ఆయన ఆ యొక్క మొరలే దేవుడు ఆలకిస్తాడు. కానీ హృదయంలో అక్కడ పెట్టుకొని దేవుని దూరం పెట్టుకుంటూ ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించుడు. కాబట్టి మన నోటిని దేవునికి స్తుతులకు చెల్లిస్తూ ఆ నోటితో మనము చెడ్డ మాటలు మాట్లాడకూడదు. అలాగే ప్రకటన 1:16 కూడా ప్రభు నోట నుండి 2 అంచుల వాడిగల ఖడ్గము బయలు వెళ్ళింది. కాబట్టి ఎల్లప్పుడూ మనము దేవునికి ఉత్సాహ స్తుతులు అర్పించే వారముగా ఉండాలి. కాబట్టి మనం ఈ దినాన మనం ఏమి నేర్చుకున్నామంటే దేవుని వాక్యమునే ఖడ్గాన్ని ధరించుకోవాలి, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి, ప్రార్థన ఖడ్గమును ధరించుకోవాలి, స్తుతి ఖడ్గమును ధరించుకోవాలి. మరి ముఖ్యంగా మన అంశం ఏంటి? రక్షణ అనే శిరస్త్రాణము. ఆ రక్షణ అనేది మనము ఆ శిరస్త్రాణముగా మనం ధరించినట్లయితే ఈ లోకములో మనల్ని ఎవరు కూడా, సాతాను కూడా మనల్ని ఏమి చేయలేదు. దేవుని వాక్యమును మనం హృదయములో భద్రపరుచుకుంటే మనం ఈ లోకములో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ దారిన వెళ్ళాలని ఆ వాక్యము మన దారి చూపిస్తుంది. కాబట్టి వాక్యాన్ని కలిగి ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనం ధరించుకున్నట్లయితే ఆయన జయించే వాటిని మనకు స్వతంత్రించుకునేటట్లు చేస్తాడు. ఆయన తన బిడ్డలుగా వారసులుగా చేసి ఆయన ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తీసుకెళ్ళడానికి మరలా వస్తాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళి ఆ యొక్క పరలోక పట్టణములో ఆయన బిడ్డలకు తన స్వాస్థ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ దినాన్ని మనము రక్షణ అనే శిరస్త్రాణం ధరించుకోవాలి, వాక్యమును మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకే వందనములు, స్తోత్రాలయ్యా. మేము ఎలాగో జీవించాలో ఈ లోకములో మీరు వాక్యం ద్వారా మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మేము నా ప్రభువా నీ వాక్యాన్ని కలిగి మేము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ లోకములో నా తండ్రి రక్షణ అనే శిరస్త్రాణముకు నా తండ్రి ధరించుకొని మేము నా ప్రభ నీ బిడలుగా ఉండడానికి మంచి మనస్సును మాకు దయచేయండి. వాక్యమైన ప్రతి బిడను దీవించండి నా తండ్రి. ఆ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి నా తండ్రి ఈ లోకములో నా ప్రభ మేమందరికీ నా తండ్రి వాక్యాన్ని చెప్పి నీ వాక్యాన్ని చాటి చెప్పే బిడలుగా నా తండ్రి సాక్ష్యాన్ని పంచుకునే బిడలుగా ఉండడానికి కృప చూపండి. మా పాడలో ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి. మీరాకడ త్వరలో రానయుండగా మమ్మల్ని మేము సిద్ధపరుచుకొని మెలకువగా ఉండి ప్రార్థించిన ప్రభ మమ్మల్ని మేము రక్షించుకునే భాగ్యాన్ని మా దయచేయండి. ఎంతమంది నా ప్రభ మీ పిలుపునందుకొని వచ్చిన బిడ్డలు నా తండ్రి, విడవబడిన కుటుంబానికి నా తండ్రి వాళ్ళకి ఆదరణకర్తగా ఉండండి. మీరే కుటుంబాలకు యజమానులుగా ఉండండి. వృద్ధులను, విధవరాలను, చిన్న బిడ్డలను నా తండ్రి అతను నీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ఎంతోమంది బలహీన స్థితిలో మరణ పడకలో ఉంటుండగా మీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థత దయచేయండి.
ఎంతోమంది మా బిడ్డలు నా తండ్రి చదువుకుంటున్నారయ్యా. నీ యొక్క పరలోక జ్ఞానంతో వాళ్ళని నింపుకొని మంచి మార్కులు పొందుకొని ఉన్నత స్థానంలో ఉండడానికి నీ కృప చూపండి. అతని వివాహాల కోసము, ఉద్యోగాల కోసము, అతని గర్భఫలాల కోసం ఎంతోమంది ఎదురు చూస్తుండగా నా ప్రభ నీ కృపల్లో వారిని జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల కష్టార్జితను ఆశీర్వదించండి. ఉద్యోగ నిమిత్తం రాకపోకల్లా ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరే కాపాడండి. నీ వాక్య పరిచయిస్తున్న కాపరుల సేవకుల కుటుంబాలను దీవించండి. వాళ్ళ బిడ్డల వివాహములో నా తండ్రి మీరే ఉండి నడిపించయ్యా. నా తండ్రి మేము అడిగినది ప్రతిదీ పొందుకునేలాగున నా తండ్రి నీ కృపలో మా కుటుంబాలను మీరే బలపరచని. మరి ముఖ్యంగా వ్యాధిగ్రస్తులుగా ఉంటున్న ప్రతి బిడ్డను నా తండ్రి మీరే ముట్టి స్వస్థత దయచేయమని ఈ యొక్క కోడికల్ని నా తండ్రి మీరు ఇంతవరకు నా తండ్రి ఘనముగా జరిపించుకున్న విధానాలను బట్టి వందనాలు. ఈ శివయ్య బిడ్డలు నా ప్రభ ఎంతో ప్రయాసతో ప్రాతకాలమున లేచి ఈ యొక్క మందిరావును సిద్ధపరిచి నా తండ్రి ఈ యొక్క ప్రార్థన కోడికల్లో నా తండ్రి పాలు భాగస్తులుగా ఉంటున్నందుకు ఆ కుటుంబాలు మీరు ఎత్తి పట్టుకోండి. వాళ్ళ కష్టార్జితను ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాన్ని మెండారా దీవించమని ఇదిగో నా తండ్రి వాక్యం విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్క కుటుంబం మీ మెండైన దేవులు కుమ్మరించమని యేసు జీవము గల పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మలను శోధనలోనికి తేక కీడుని స్థాపించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టులకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. ఆశీర్వాద